వస్తున్న వాళ్ళని కూడా తీయొద్దండి. ఏమండి అయ్యా మీకే సారం తీయకోకుండా ఓన్లీ కారు వెళ్తున్నప్పుడు తీయండి అంతే. ప్రార్థన వినాలంతే. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త ప్రభువా, ఈ దినం మీరు ప్రభువా యేసయ్యా రోగుల్ని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఎంతమంది అయితే అడ్మిట్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళందరినీ కూడా బాగు చేయండి, వారందరినీ స్వస్థపరచండి, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. హాస్పిటల్ నుంచి వాళ్ళందరికీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదే మాదిరిగా ఎంతమంది అయితే ప్రభువా ఇంకా ఆకలితో అల్లాడుతున్నారో వారికి ప్రభువా ఆహారాన్ని పంపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. ఎంతమంది అయితే ఎవరు లేరని ఒంటరితనంలో బ్రతుకుతున్నారో వాళ్ళకి మీ వాక్ ద్వారా ధైర్యాన్ని అయ్యా పంపించండి. అదే మాదిరిగా యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా ఎంతమంది ప్రభువా తండ్రి చిన్నారి బిడ్డలు ప్రభువా వారి యొక్క కుటుంబాలని పోగొట్టుకొని అయ్యా దిక్కులేని వారుగా ఉన్నారో వాళ్ళందరికీ నీవు తల్లిగా తండ్రిగా ఉండి వాళ్ళ జీవితాలని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. ఈ దినం ఈ క్షణం ఎంతమంది అయితే ఇక నా జీవితం వద్దు అని ఆత్మహత్య దగ్గరికి వెళ్దాం అనుకునే ప్రయత్నం చేస్తున్నారో వారందరి హృదయాలు మార్చండి. ఏ ప్రాణము నశించడం మీ ఉద్దేశం కాదు ప్రభా. వారు ఎవరైతే ప్రభా ఆత్మహత్య చేసుకోవాలని ఆశపడుతున్నారో వారందరి హృదయాలు మార్చి అటువంటి పనికి వాళ్ళు పాల్పడుకోకుండా ప్రభా తండ్రి నీ నామాన్ని ఆరాధించే బిడ్డగా అభిషేకించండి. ఇప్పుడే సహాయం చేయండి. వాళ్ళందరినీ కూడా మరణాన్ని నుంచి తప్పించండి. ఎంతో మంది ప్రభా తిరుగు ప్రయాణం చేస్తున్నారు ప్రభా. అయ్యా తండ్రి తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రభా ఈ హైవేలో ప్రభా ఎంతో మంది వాహనాలు వెళ్తున్నాయి. ఎంతో మంది వ్యాపారులు అటు ఇటు అయ్యా ప్రభా వాహనాలన్నీ తిరుగుతున్నాయి ప్రభా. వారందరూ కూడా క్షేమకరంగా వారి గమ్యస్థానానికి వెళ్ళాలా. ప్రయాణంలో మార్గంలో ప్రభా యాక్సిడెంట్స్ ఎవరికి కాకూడదు ప్రభా. సహాయం చేయండి ప్రభా తండ్రి. అయ్యా ప్రభా సహాయం చేయండి ప్రభా. దయచేసి అదే మాదిరిగానైనా ప్రభా వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తండ్రి వృద్ధాప్యంలో ప్రభా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా. శక్తి లేకో, సరైన ఆహారం లేకో, ఆదరణ లేకో ప్రభా అనేకమైన పరిస్థితుల్లో వృద్ధులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రభా. తండ్రి వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ వృద్ధాప్యంలో మీ సన్నిధి ఎంతగానో తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సమస్తము మీకే సాధ్యంగా మీరే ద్వారాలు తెరవమని ఒక గొప్ప సహాయాన్ని వాళ్ళ కొరకు మీరు సిద్ధం చేసి నడిపించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తుండగా మీరే ఈ కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకని విశ్వసిస్తూ పరిశుద్ధాత్మ నామం యేసుక్రీస్తు నామాన్ని బట్టి అంగళ చెట్టు తండ్రి ఆమేన్.